మనం ఎక్కడికి వెళ్ళినా గుడ్డిగా దేన్ని ఫాలో అవ్వకూడదు. ఆ తర్వాత దాన్ని దేవుడి మీదకి నెట్టేయడము, లేకపోతే రకరకాల ప్రచారం చేయడము చేయకూడదు. ఈరోజు అరుణాచలంలో జరుగుతున్నటువంటి ప్రచారం అదే. ప్రతి ఒక్కడు దీని గురించి మాట్లాడేస్తా ఉన్నాడు. అరుణాచలంలోని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అక్కడ ఇడక్కు పిల్లయ్యారని ఒక దేవాలయం దగ్గర మోక్షగుండం ఉంటుంది కదా, ఆ మోక్షగుండంలో అందరము వెళ్తూ ఉంటాం. అయితే మన శరీరాకృతిని బట్టి అందులోకి వెళ్ళాలి. అంటే అందులో లోపల నుండి బయటకు వచ్చేసినంత మాత్రాన మనకి మోక్షం వచ్చేస్తేనేం కాదు. అంత గుడ్డిగా మనమేం నమ్మేము. కానీ అక్కడ అది మోక్ష మార్గం అని చెప్పారు అంటే మోక్షం కాదు, నీ శరీరానికి మోక్షం. నీ శరీరానికి మాత్రమే మోక్షం. అది నీ శరీరం అందులో దూరుతుందా లేదా? అందులో నువ్వు దూరుతున్నావంటే సరైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వాడివని, దూరలేదంటే కొంచెం బాగా లావుగున్నావు, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని. అంతేగాని నువ్వు పూర్తిగా మోక్షం లోపల నుంచి బయటకు వచ్చేసినంత మాత్రాన్ని నీకు మోక్షం వచ్చేద్దంటే అందరూ అక్కడికే వెళ్తారు. నీ యొక్క ఏదైతే జీవితం ఉందో అది మోక్షానికి చేరువయ్యే విధంగా నీవు జీవించాలి. అక్కడికి వెళ్ళినంత మాత్రాన కాదు. మనము ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు అనుకోకుండానే ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఈ నడక వల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు నడవడమే మానేశాము, కానీ ఇప్పుడు కూడా మనం నడిస్తే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉంటాం. అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి క్రమంలోనే చాలా వరకు అంటే ఈ రోడ్లు ఇవన్నీ ఏర్పడిపోయాయి కాబట్టి ఇప్పుడు తిరువన్నామలై జిల్లా మొత్తం అభివృద్ధి అవ్వడం, దేవాలయానికి చాలామంది రావడం వల్ల ఇప్పుడు రోడ్లన్నీ వేసేసారు. మనం ఫుట్పాత్ మీద నడవడమే, అంతకుముందు లాంటి రోడ్లు అయితే లేవు. కానీ ఆ దేవాలయం చుట్టూ అలాగే ఆ కొండ చుట్టూ తిరగడం వల్ల, ఆ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మాత్రం మన మనసులోకి వస్తుంది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వైబ్ ఉంటుంది. అది నువ్వు అనుభవించాలి. అది నువ్వు మాత్రమే అనుభవిస్తావు. అక్కడ గిరి ప్రదక్షిణ చేసినటువంటి వారు మాత్రమే అనుభవిస్తారు. అంతేగాని ఇక్కడ మోక్షం వచ్చేస్తుందని చెప్పి దేంట్లో పడితే దాంట్లో దూరితే ఎట్లా? అది నువ్వు దూరగలవా లేదా అనేది నీ శరీరాకృతి చెప్తుంది. నిజంగా నువ్వు అందు నుంచి బయటకు వచ్చేసావంటే నువ్వు ఇంకా ఆరోగ్యవంతుడివి, అంటే సరైనటువంటి శరీరాకృతి ఉందని. అలాగే రాలేదన్నప్పుడు మనం దాంట్లో దూరకూడదు. మనం ఎక్కువ లావు ఉన్నామని అర్థం. దానికి మనం ఇంకొక సపర్యలు చేసుకోవాలి తప్ప ఇలాగ మనం మోక్షగుండం అని చెప్పేసి అందులో దూరిపోయి ప్రాణాలు పోగొట్టుకొని దాని మీద మళ్ళీ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే అట్లా అందులోకి మనం వెళ్ళగలమా లేదా అన్న విషయం మనకు తెలియదా? అంత దినిగా ఉన్నామా మనం? నువ్వు నచ్చితే దేవుడికి హారతి దగ్గర డబ్బులే వేయకపో, కానీ నువ్వు దేవుడికి మొక్కేసి వచ్చేసే, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. 10 నిమిషాలు అక్కడ కూర్చో, ఎవరితో మాట్లాడకుండా అలాగ ధ్యానంలో కూర్చో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ దేవాలయం దగ్గర అయినా సరే, అక్కడనే కాదు ఎక్కడైనా సరే, దేవాలయాల దగ్గరికి ఎందుకు రమ్మంటారు, ఎందుకు వెళ్ళమంటారంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆ ప్రశాంతతను మనమే కోల్పోతున్నాం. ఇష్టం వచ్చినట్లుగా దేవాలయాల దగ్గర ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఒక కమర్షియల్ చేసేస్తున్నాం మనమే. రకరకాల దీంతో ఇక్కడికి వస్తే మోక్ష మార్గంలోకి బయటకు వచ్చినోడు మోక్షం వచ్చేస్తుందని కొంతమంది ప్రచారం చేయడం, కొంతమంది ఏమొచ్చేసి అక్కడ అసలు అవసరమే లేదనుకుంటే ఏవేవో అవి అమ్మేసి అక్కడ కొబ్బరికాయలతోటి అలాగే అదేంటది హారతి అని చెప్పేసి ఏవేవో ఇస్తున్నారు. అంటే ప్రతి దగ్గర ఇక్కడనే కాదు, ప్రతి దేవాలయం కూడా మనం అక్కడ కమర్షియల్ చేసేసి అక్కడ ప్రశాంతను కోల్పోతున్నాం. మనం దేవుడిని చూసినంత వరకు కూడా మనం ఒక్కరి వెనకాల ఒకరు నిల్చోలేకపోతున్నాం. ఒకడి మీద ఒకడు తోపులాట తన్నుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇస్తే తిరుమల తిరుపతిలో అక్కడ కొట్టుకుంటాం, అక్కడ ఒకరి మీద ఒకరు పడి చనిపోతున్నాం. ఎవరు చంపుతున్నారు మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఎక్కడ క్రమశిక్షణ లేకపోతే దేవుడు మన మీద నమ్మకం ఎలా ఉంచుతాడు? మనకు దేవుడి మీద నమ్మకం అంటే మనం క్రమశిక్షణతో దేవుడిని చూడటం. దేవుడిని చూసినంత వరకు కూడా ఒకటే గోల. మనం ఎక్కడైనా ఒక లైన్లో నిల్చుంటే దేవుడు 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 వెంటనే వచ్చేయాలి, వెంటనే చూసేయాలి, వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. దేవుడి సన్నిధిలో కదా ఉంటున్నాం. ఓం నమ శివాయ అనుకోవచ్చు కదా, అలా అనం. పక్కింటోడి గురించి, పొడుగుంటోడి గురించి, వాడి గురించి, వీడి గురించి మాట్లాడుకోవడమే మన పని. మనం దేని గురించి వచ్చాము దాన్ని ఎప్పుడో మర్చిపోతున్నాం. భక్తి అనే దీంట్లో మనం అంటే ఎక్కువగా చేసేస్తున్నాం. భక్తి అనే మార్గాన్ని కాకుండా భక్తి అని పేరు చెప్పి ఈరోజు ఒక 10 గుడులు చూసేయాలి, లేకపోతే 10 దేవాలయాలు చూసేయాలి, లేకపోతే ఈరోజు దేవాలయానికి వచ్చామా ఈ పని అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి.
చాలామందిని చూస్తున్నాం. మామూలు మన ఊళ్ళల్లో వెళ్ళినటువంటి గుళ్ళకి కూడా ఎంత తొందరగా అభిషేకం చేసుకొని వెళ్ళిపోదామా, లేకపోతే బొట్టు పెట్టుకొని వెళ్ళిపోదామా. ఇదే తప్ప నిజంగా దేవుడి మీద మనకి ధ్యానం ఉందా? ధ్యాస ఉందా? ఏదైనా ఒక దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తే పోటీ పడి మరీ చేస్తున్నారు. దానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార పదార్థాలు పెట్టేసి దాన్ని ఒక దీనిగా చేసేస్తున్నారు. జుగుప్సాకరంగా చేస్తున్నాం. మనమే డబ్బులు ఎత్తుకొని మరి ఇష్టం వచ్చినట్లుగా ఇదిగో మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి 10 మందికి చెప్పుకోవడానికే తప్ప మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? మనమే ఆలోచించుకోవాలి.